కానీ నేను విన్నది ఒకటి, మీరు కరెక్టే కదా చెప్పండి. రమేష్ నాయుడు గారు తక్కువ ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు, ఒకటి ఇండియన్ ఇన్స్ట్రుమెంట్సే వాడతారని విన్నాను. కరెక్టేనా అండి? నేను విన్న మాటే అది. అది 100% కరెక్ట్ అండి. ఆయన సోలో ప్లేయర్స్ని ఎక్కువగా ఎంకరేజ్ చేసేవారు. ఆ రోజుల్లో తార్షన్హాయ్, దిల్రుబా, ఫ్లూటు, సితార్, తర్వాత ఈ వీణ, గోటు వాయిద్యం. వీణ బాగా వచ్చేది ఆయన దాంట్లో. సితార్ విపరీతంగా. తర్వాత ఆ రోజుల్లో కోంబో ఆర్గనే ఉండేది, కీబోర్డ్ ఉండేది కాదు, కోంబో ఆర్గన్ ఉండేది. ఆ తర్వాత వైబ్రోఫోన్ అని మన జలతరంగం లాంటిది, ఒక ఇన్స్ట్రుమెంట్ పెద్దది ఉంటుంది దాన్ని. తర్వాత ఈ తబలాలు, డోలకులు అవి విపరీతంగా వాడేవారు. అవి ఆయనకి ఎంత ఇదంటే న్యాచురల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఆయనకి ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా లైక్ చేసేవారు ఆయన. ఫ్లూటు ఇవన్నీ అసలు ఆయన ప్రతి పాటలోనూ మనకు అంత బాగా వినిపిస్తాయండి. తర్వాత రిథమ్ కానీ పాట కానీ దేనికి దానికి సెపరేషన్గా వినిపించాలి. ఆయనకి గందరగోళం పనికిరాదు, చాలా స్మూత్ పాట వినబడాలి, ఇన్స్ట్రుమెంట్ వినిపించాలి. ఎవరు ఆయనకి నీనా అనే భేదం లేదండి. ఒకవేళ తప్పు ఎవరు పాడినా ఆయన ఖండించేవారు. ఒకనొక సందర్భంలో సుశీలమ్మ గారు ఏదో ఒక సంగతి సరిగ్గా అనలేదని కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చి కొంచెం గొడవ పెట్టారు. ఆ సందర్భంలో కూడా ఆయన ఎవరు కాంప్రమైజేషన్ అవ్వలేదు. అప్పుడు దాసనారాయణ గారి సినిమాకి కొంచెం ప్రాబ్లం అయితే అప్పుడు సుశీల గారి తర్వాత పాడనంటే మళ్ళీ దాసరి గారు కాంప్రమైజ్ చేసి ఇవన్నీ చేసి చాలా చాలా సందర్భాలు ఉన్నాయండి. అయితే ఆయనకి కోపం వచ్చినా వెంటనే ఎందుకు వచ్చింది అనే దానికి ఒక అర్థం ఉండేది. అది కరెక్ట్. తర్వాత ఆయన మళ్ళీ చెప్పేవారు, అమ్మ నేను ఇందుకోసం మీరు సరస్వతి, మీ మీద నాకు అసలు అలాంటిది ఏదీ లేదు అని ఆయన ఎంతో చక్కగా చెప్పేవారు. అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయండి, మేము చూసాం కళ్ళారా. తర్వాత ఆయన కోపం వస్తే ఆయన చేతిలో ఎప్పుడు జెండూ బాంబు ఉండేది. అది విసిరేవారు, అది ఎవరి మీద విసురుతారని భయపడేవారు అందరూ. విసిరేవారు కాదు, అంత కోపం అనమాట అండి ఆయనకి. అలాగే సత్యం గారు ఉండేవారు, ఆయనకి విపరీతమైన కోపం. ఆయన తబలా ఉంటే తబలా ఇటు కొట్టేసేవారు. ఆ రోజుల్లో మ్యూజిక్ డైరెక్టర్స్కి ఏంటంటే వాళ్ళకి తపన మనది ఎక్కడ చెడిపోతుందో, మన సంగీతం ఎక్కడ పాపం పోతుందో అనే తాపత్రయంతో తప్ప వీరి కోపంతో కాదండి. అది చూసే వాళ్ళకి కోపం అనిపిస్తుంది తప్ప అది బాగా వస్తుందో లేదో అని యాంగ్జైటీ. ఏమండి ఈ రోజు కూడా 40 ఏళ్ల క్రితం వచ్చిన పాటలు పాడుకుంటున్నాం అంటే అర్థం వాళ్ళ తపన, ప్రాణం ఉంటుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. వేణుగాయత్రి గారు మాట్లాడినప్పుడు చెప్పిన మాటలు, అప్పటి సంగీత దర్శకులు చేసిన పాటలు ప్రాణం పోసేవారండి అని అన్న మాట అన్నారు. ఆవిడ అన్నారు, ఘంటసాల గారు అమ్మాయి కూడా అన్నారు. అలాగే మీరు చెప్పినప్పుడు ఇదే సందర్భంలో ఇప్పుడు ఒక్క మొక్క అడుగుతాను. దేవదాస్ సినిమాకి మీరు పనిచేశారా రమేష్ నాయుడు గారితో? దేవదాస్ సినిమాకి నేను లేనండి, కానీ ఆయన సాహసం చేసి కొత్త సినిమా పాటలను కూడా మెప్పించారు, కొత్త దేవదాసుని కూడా. అవునండి, ఆ తర్వాత నేను జాయిన్ అయినా ఆయన దగ్గర. దాని తర్వాత జాయిన్ అయ్యారు మీరు. ఓకే. ఆయనతోటి ఇప్పుడు ఇంత మీరు మంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ఆయన గురువు, ఆయన వల్లే మీరు నిలబడ్డారు. ఎప్పుడైనా ఆయనకి మీకు మధ్యన ఒక అంటే ఈ పాట పరంగా కొట్టడం పక్కన పెట్టేసి ఇంకేదైనా, ఎందుకంటే మిమ్మల్ని కొడుకు అన్నారు, అదే సొంత మనిషి అన్నారు, మీ మిస్సెస్ని కూతురు అన్నారు, ఎప్పుడైనా మనస్పర్ధి వచ్చిందా ఇద్దరికి? అస్సలు రాలేదండి. ఆ తర్వాత ఏ సందర్భంలో రాలేదు. ఆయన మర్చిపోలేని సంఘటనలు చాలా ఉన్నాయండి. ఎందుకంటే నేను ఫస్ట్ నాకు ఆయనతో పనిచేస్తుండగానే నాకు మ్యూజిక్ చేసే అవకాశాలు వచ్చాయి. అంటే మొత్తం నేర్చుకున్నారు ఆయన దగ్గర. తర్వాత ఆయన ఆనంద భైరవి అని ఒక సినిమా చేశారు. అవునండి, జంధ్యాల గారిది. అందులో నేను శివతాండవం కూడా పాడాను. ఆయన పాడించారు నా చేత. సో అది ఒకసారి పాడి వినిపించండి అయితే కొంచెం. వద్దా? సరే పర్లేదు. అయితే అది లిరిక్స్ గుర్తులేవమ్మా, పర్వాలేదు, స్వరాలు ఇవన్నీ కూడా వస్తాయి. దాంతో కొంచెం అది గుర్తులేదు. కానీ నేను రంగసాయి పాడారా, ఇంకొకటే మీరు పాడింది? కాదండి, ఓన్లీ శివతాండవంది. అవును, ఇద్దరికి కాంపిటీషన్ జరుగుతుంది. 2 జళ్ళ సీతలో 2 జళ్ళ సీత సీత తీపి గుండె కోత, అందుకు 4 పాడతారు. అవును, అందులో నాదో వాయిస్ అండి. బాలు గారితో పాటు అది ఒకటి పాడించారు. ఆ తర్వాత ఈ ఆనంద భైరవి చేస్తున్నప్పుడు అది మలయాళానికి తమిళకి డబ్ చేశారమ్మా. సూపర్గా ఆడే సినిమా ఆనంద భైరవి, మ్యూజికల్ హిట్. అది చేస్తుంటే ఒక మలయాళీ ప్రొడ్యూసర్ చేశారు. చేసినప్పుడు నేను మామూలుగా పాటలు సింగింగ్ అసిస్టెంట్ని కాబట్టి సింగర్స్కి నేర్పించడం ఇదంతా చూసి మీరు మ్యూజిక్ చేస్తారా అని అడిగారు. ఎందుకు చేయను సార్, అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అన్నాను. అంటే సినిమా మీరు చేయాలి, పుదుమళై తుళ్ళిగళ్ళు అనే ఒక సినిమా ఉంది, దానికి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టాలనుకుంటున్నానని ఫస్ట్ అవకాశం నాకు మలయాళంలో ఇచ్చారమ్మా. ఆ సినిమాకి జయసుదాస్ గారి చేత వాళ్ళ చేత పాడించాను.
ఆ తర్వాత ఆ సందర్భంలో మా గురువుగారికి చెప్పాను, ఇలాంటి అవకాశం వచ్చిందండి నాకు అంటే, తప్పకుండా చేయరా నేను వస్తానని చెప్పి ఆయన వచ్చి థియేటర్లో కూర్చుని ఆయన కొబ్బరికాయ కొట్టి ఆ పాట విని ఎలా చేసావు ట్యూన్ ఏంటని వినిపించిన తర్వాత బాగుంది, వెరీ గుడ్, క్యారీ ఆన్ అని చెప్పి సేమ్ మన ఆర్కెస్ట్రా పెట్టుకో, ఇంకా బయట దక్కలేదు, ఇది చక్కటి మెలోడీ చాలా బాగుంటుందని పెట్టి అవన్నీ అలా చేయించారు. ఇప్పుడు ఆయనకు వినిపించింది మాకు కూడా వినిపించండి, మరి మీరు రమేష్ నాయుడు గారు కాకపోయినా కానీ వినిపించండి. అంటే మీరు ఫస్ట్ ట్యూన్ చేసింది కూడా తెలియాలి కదా మాకు, అది అంతకంటే ట్యూన్ పాడండి, ఒకవేళ పాట గుర్తు లేకపోతే ట్యూన్ పాడండి, పర్లేదు. పండు జ్ఞానురు పౌర్ణమి కండేన్ నానన తానన 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 నానన తానన 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 హా హా శివరంజని రాగంలో చేశారు, ఇంకేదైనా రాగమా? లేకపోతే శివరంజని రెండు మిక్స్ చేశాను. ఇంకొకటి అది మన జయసుదాస్ గారి చేత పాడించాను. అవునా? చాలా హిట్ అయ్యాయి. అంటే గురువు గారి మీద గౌరవంతో శివరంజని ఎక్కువ తీసుకున్నారా? అంటే అదే గౌరవం కాదు, ఆ పాటలు అది లిరిక్ సరిపోయింది. ఎట్లా మీ జయసుదాస్ గారితో పాడించినప్పుడు మీరు కొత్త మ్యూజిక్ డైరెక్టర్, ఎట్లా ఆయన కోఆపరేషన్ ఎలా? ఆయన గురించి చాలా కోపం, ఆయనకి సరిగ్గా లేకపోతే ఆయన అని చెప్పి చాలామంది చెప్పారు. కానీ ఫస్ట్ టైం నేను వెళ్ళగానే ఆయనకి నాకు అంటే అంతకుముందు పరిచయం ఉందండి. ఎలాగా అంటే మేఘ సందేశం సినిమాకి మా గురువు గారు ఆ పాటలు అవి మేము నేర్పించడాలు అవన్నీ ఆయన దగ్గర ఉండి చేసాం కాబట్టి ఆ పరిచయం ఒకటి నాకు ప్లస్ అయింది. ఆయనతో ఎలా చేయాలి అనేది అప్పుడు నాకు అవగాహన వచ్చింది. సో నేను సో అండి నేను తెలుసు కదా మనకి, ఆయన వచ్చిరాని తెలుగులో వెరీ నైస్, మీరు మ్యూజిక్ చేస్తున్నారంటే గాడ్ బ్లెస్ యూ అని చెప్పి ముందు దీవించి ఆ తర్వాత పాట చెప్పమన్నారు. ఆయన దగ్గర కూర్చొని చెప్పాను, ఏమైనా తప్పులుంటే క్షమించండి అంటే నో 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 బ్యూటిఫుల్ అన్నారు. చక్కగా పాడారు, ఏ ఇబ్బంది లేకుండా. ఒకటి రెండు చోట్ల ఇలా అయితే బాగుంటుందేమో గురువుగారు ఇంప్రవైజ్ చేస్తే అది చేయండి గురువుగారు అంటే చాలా బాగా చేశారు. ఆయన చాలా బాగా కోఆపరేట్ చేశారమ్మా, అందులో ఏ సందేహం లేదు. తర్వాత ఎక్కడ కనిపించినా కూడా నన్ను చాలా బాగా పాల్గొంచారు. ఆ తర్వాత 2-3 సినిమాలు మలయాళం చేసినప్పుడు అన్నింటిలో ఆయన చేత పాడించాను. సో ఆయనకి ఆ రకంగా క్రెడిట్ ఒకటి ఉంది మీకు. ఆ క్రెడిట్ ఒకటి నాకు భగవంతుడి దయ వల్ల, అది మా గురువు గారి వల్ల దక్కింది. అంతే కదా, అక్కడ ఆ గురువు గారు, ఇక్కడ ఈ గురువు గారు ఇద్దరును దక్కిందండి. తర్వాత ఇప్పుడు మీరు మధ్యలో ఒక్కసారి మళ్ళీ మీరు ఇంకా సినిమాల్లో మీరు పాడిన పాటలు 1-2 పల్లవులు వినిపించండి, మళ్ళీ మన నెక్స్ట్ దాంట్లోకి. అలాగే నేను పాడిన వాటిల్లో అప్పట్లో బాగా పాపులర్ అయినటువంటివి నేను మా ఆవిడ, సత్యం గారి మ్యూజిక్. సన్నజాజుల సాయంత్రం వెన్నెలొచ్చిన ఏకాంతం, వయసే కలిపిన ఇద్దరం వలపే తెలిసిన ముద్దులం, జోలాలి ఇది మీ ఇంటి లాలి లాలి, జోలాలి ఇది కవ్వించే ప్రియురాలి లాలి. సన్నాజాజుల సాయంత్రం వెన్నెలొచ్చిన ఏకాంతం, వయసే కలిసిన ఇద్దరం వలపే కలిసిన ముద్దులం, జోలాలి ఇది కవ్వించే ప్రియురాలి లాలి, జోలాలి ఇది కవ్వించే ప్రియురాలి లాలి. ఈ పాట ఒకటి సత్యం గారి దాంట్లో ఎలాగ ఆయనతో భయం లేకుండా అయిందా? అది కొట్లు అయ్యాయా? కథ ఉందండి, చెప్పండి. సత్యం గారు అస్సలు నో డౌట్ బాలు గారు తప్ప ఇంకొక సింగర్ దగ్గరికి రావడానికి వీళ్ళు. విన్నాను నేను, ఆయన కూడా చెప్పారు. ఆయన కూడా చాలా అసలు ఎంత ఇదంటే సంగీత నిష్ణాతులు. ఆయనకు ఉన్నటువంటి బాబు, ఆయన భానుమతి రామకృష్ణ గారు లాంటి వాళ్ళ దగ్గర అంతా కూడా చేసి ఆయన ఎంతో ఇది చేసినటువంటి మనిషి. ఎన్ని ట్యూన్స్ హిట్ చేశారో ఆయన చెప్పలేము. నేను ఫలానా వాడు కొత్తవాడు పాడుతున్నాడు అని ప్రొడ్యూసర్ చెప్పగానే ఈ పాట కంపోజ్ చేశాక నో నేను చేయను, నేను నేర్పను, బాలుయే పాడాలి అని పెద్ద గొడవ పెట్టుకున్నారు. పెట్టుకుని ఆయన లేచి వెళ్ళిపోయారు.
ఇది పాడడానికి వీల్లేదు, బాలువే పాడాలని వెళ్ళిపోయారు. మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా ఎలా చేస్తాం? అప్పుడు అక్కడ దగ్గరలో సాలూరు వాసూరావు గిటారిస్టు, ఆయన దగ్గర రాజేశ్వరరావు గారు అబ్బాయి సుశీల గారు ఒక పక్క వచ్చి కూర్చున్నారు డ్యూయట్ పాడడానికి. ఇది యాక్చువల్ డ్యూయట్. అవునండి, మీరు సుశీల్ గారు జెమినీ స్టూడియోలో రికార్డింగ్. జెమినీ కోటేశ్వరరావు గారని ఆయన చాలా గొప్ప గొప్ప వ్యక్తి అమ్మా. ఆయన్ని అంతకుముందు ఒకసారి నేను వెళ్ళి కలిసి, గురువుగారు నేను ఇలా కొత్తగా వచ్చానండి, మాది పలానా పలానా అని చెప్తే, అలాగా నాన్న అని చెప్పారు. రమేష్ నాయుడు గారి పని చేస్తున్నానంటే, వెరీ గుడ్ రా, నువ్వు మావాడే రావాడు, నేను వాడికి మేనమావన్ అవుతాను అని చెప్పారు. అని ఆయన కొత్త వాళ్ళంటే నాకు చాలా ఇంట్రెస్ట్ రా, ఎప్పుడూ బాలు ఏట్రా, నేను పాటిస్తాను రా, నిన్ను చేత పాటించాలని నాకు ఉంటుంది, కానీ చూద్దాం ఎలా వస్తుందో అని చెప్పి 10 నిమిషాలు సత్యం గారికి మళ్ళీ ఫోన్లు చేశారు. ఆయన రానన్నారు. అనేటప్పటికీ ఇంకా ఆయన ధైర్యం చేసి, ఆ రోజుల్లో సౌండ్ ఇంజనీర్స్కి మంచి గ్రిప్ ఉండేదండి. ఆయన అన్నీ అక్కడే రికార్డింగ్ చేసేవారు ఎక్కువ సత్యం గారు. సో నేను చూసుకుంటాను ఏమొస్తుందో, అది నువ్వే పాడిది కానీ, అమ్మ సుశీలమ్మ నేను చెప్తున్నాను పర్సనల్గా, మీరు నేర్పించండి కుర్రాడికి, నేర్పిస్తే నేర్చుకుంటాడు, రికార్డ్ చేద్దాం అంటే, సత్యం గారు మళ్ళీ ఆయన ఏమంటారో అని చెప్పి ఆవిడ అన్నారు. అంటే వాసూరావుని పిలిచి, వాసూరావు నువ్వు ఉన్నావు కాబట్టి చెప్పరా, కుర్రాడు బాగా పాడుతున్నాడు రా, పాడుతున్నాడు, బాగానే పాడుతున్నాడు. పాపం వాసూరావు గారు కూడా బాగా ఎంకరేజ్ చేసి, వాసూరావు గారు గిటార్ వాయించి సుశీలమ్మ గారు నేర్పించారు నాకు. ఫస్ట్ సరస్వతి దగ్గర నేర్చుకున్నాను మా పాట. కానీ ఇప్పుడు ఇక్కడ మీ అనుభూతి ఒకటి, సత్యం గారు ఎప్పుడైతే నేను పాడించను అని వెళ్ళిపోతే మీ మనసు ఎలా అనిపించింది? నా మనసుకి గడగడగడగా కొట్టేసుకుందండి. అయ్యయ్యో నా దురదృష్టం, నాకు ఇలా అయింది ఏంటని చెప్పి అసలు కాళ్ళు చేతులు వణుకు పుట్టుకున్నాయి. అని ఆయన ఏం గొడవ పెడతారో, ఆయన చాలా స్పీడ్గా వెళ్ళిపోయిన కోపం వచ్చి, ఇంకా ఆయన గురించి అందరం విన్నాం, చాలా కోపిష్టి మనిషి అయినా ఇంకా కళ్ళారా చూశాను. చూసిన తర్వాత ఇంకా అయిపోయింది మన పని, ఇంకా ఎప్పుడు జీవితంలో ఈయన మన పాడినెవరు అని చెప్పి అనుకున్న తర్వాత ఎప్పుడైతే ఈయన కోఆపరేట్ చేశారో ఇంకా ధైర్యం తీసుకుని, నాయన హనుమాన్ నువ్వే కాపాడాలని దండం పెట్టుకుని సుశీలమ్మ దగ్గర పాట నేర్చుకున్నాను. 2వ టేకే ఓకే అయిపోయిందమ్మా, 2nd టేక్ ఓకే. వాసూరావు గారు చాలా కోఆపరేట్ చేశారు. వాసూరావు ఆయన హ్యాట్స్ ఆఫ్, ఆయనకి ఎక్కడున్నా కూడా ధన్యవాదాలు. అలాగే సుశీలమ్మ అసలు సరస్వతీదేవి, ఆవిడ పాట నేర్పిస్తే అలా చెప్పగానే ఇలాగ బ్రెయిన్కి ఎక్కిందమ్మా. అసలు అది కూడా ఇప్పుడు అంత పాపులర్ అయిన ఆవిడ కొత్త ఎన్ని మిమ్మల్ని ఆవిడ ఏమన్నారు తెలుసా, బాబు నువ్వేం కంగారు పడకు, మీరు అనే, నన్ను చిన్నవాడినైనా సరే మీరనే, నువ్వు అని ఎప్పుడు పిలవలేదండి ఆవిడ. మీరు నన్ను ఇప్పటికీ వింజమూరి కృష్ణమూర్తి గారు అనే పిలుస్తారు తప్ప, ఆవిడ పాపం ఏ రోజుని నువ్వు అనే మాట పదాన్ని ఎప్పుడు వాడలేదండి. ఆ రోజుల్లో సింగర్స్ ఎవరైనా సరే, జానకి గారు కానీ వాణిజ్యరం గారు కానీ నన్ను వింజమూరి గారు అని పిలిచేవారు, ఇంటి పేరు పెట్టి పిలిచేవారు, ఎంతో అభిమానంగా మాట్లాడేవారు. ఆ రోజుల్లో సింగర్స్కి ఉన్న గౌరవం మర్యాద, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళకి ఒక సింగర్ అంటే ఒక సింగరే అలా చూసేవారండి. అలాంటి మహాతల్లి ఆవిడ నిజంగా నాకు భిక్ష పెట్టారనే చెప్పాలి. నిజమే, మరి చాలా 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 మీకు అది ఆ పాట హిట్ అవ్వడంతో నాకు వేరే ఛాన్సులు వచ్చాయి తప్ప, అది లేకపోతే నాకు చందమామ రావే జాబిల్లి రావే తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది, 1 year గ్యాప్ వచ్చిన తర్వాత మధ్యలో ఏవో 1-2 ఆంజనేయ చరిత్ర ఇలాంటివి పాడాం తప్ప ఎక్కువగా పాడలేకపోయారు. అప్పుడు సుశీల గారు ఇది నేర్పించిన తర్వాత, పాడిన తర్వాత ఆల్ ఇండియా రేడియోలో ఇది చాలాసార్లు వేసేవారండి ఈ పాట. అది నా అదృష్టం అండి నిజంగా. చంద్రమోహన్ గారు కూడా చాలా ఎంకరేజ్ చేశారమ్మా. అది కూడా ఒప్పుకోవాలి, హీరో కూడా ఒప్పుకోవాలి, మీకు అది హీరో ఒప్పుకోవాలి. ఆ ప్రొడ్యూసర్ గారు ఒప్పుకోవాలి, యుఎస్ఆర్ మోహన్ రావు గారు అని, ఆయనకి ఎక్కడున్నా ఆయనకి ధన్యవాదాలు. ఆయన ఫైట్ చేశారండి నా గురించి, నా సినిమాలో ఇతను పాడాలి. సత్యం గారి కోపం వస్తే నేను మాట్లాడతాను, ఆయన ఏమైనా పర్వాలేదు, ఆయన కోపం వచ్చి నా సినిమా చేయనన్నా కూడా పర్వాలేదు, ఈ పాట మాత్రం రికార్డ్ అవ్వాలి. విన్నాక ఏమన్నారు సత్యం గారు? సత్యం గారు అసలు ఆయన మళ్ళీ నాతో మాట్లాడలేదండి. ఆయన కోపం తర్వాత వెళ్ళి నేను దండం పెడతాను అన్నారంతే, ఇంకా మళ్ళీ మాట్లాడలేదు. అయితే ఇంకా నాకు ఈయన ఛాన్స్ ఇవ్వడు అని చెప్పి అనుకుని నేను ఒక ఇది వచ్చేసాను. సరే ఈ పాట అయిపోయిందండి. అయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రొడ్యూసరు బెబ్బులు వేటాను సినిమా చేశారు, అది సత్యం గారి మ్యూజికే. నేను ఆ ప్రొడ్యూసర్ వచ్చి ఆయన ఏమన్నారంటే, మీ చేత పాటిస్తాను సార్ నేను ఈ పాట, చక్కగా ఏ చైత్ర వేణువు అని వేటూరు గారు రాశారు, అది కూడా చాలా హిట్ అయింది పాట, సుశీల్ గారి చేత పాడిస్తాను, మీ ఇద్దరు కాంబినేషన్ బాగుంటుందండి అని చెప్పంటే, ఆయన ఒప్పుకోరండి బాబు సత్యం గారు, మీరు నాకు చాలా కష్టం అంటే, నువ్వేం కంగారు పడకు నేను తీసుకెళ్తాను ఆయన దగ్గరికి అని తీసుకెళ్ళి
మన వాడి చేత ఒక పాట పాడించాను సార్ మొన్న, ఆ పాట బాగా హిట్ అయింది కదా సార్, మీ దయ వల్ల పాపం కుర్రాడు బతుకుతాడు అది అని చాలా మంచిగా చెప్పారు ఆయన. చెప్తే ఏ కళనున్నారో కానీ సరే పాడమను అన్నారు. కానీ ఆయన ఉంటే నాకు దడ వణుకు, అసలు భయం, వేరే భయం కూడా ఉంది కదా. ఆయన ఏం తిడతారో ఏమిటో అని. పాట నేర్చుకోమన్నారు, నేర్చుకున్నాను. అప్పుడు వాసురావు గారు ఉన్నారు. అది చేసిన తర్వాత సుశీల డ్యూయేటే ఇద్దరికి. అది కూడా పాడండి ఒకసారి. ఏ చైత్ర వేణువో ఈ చిలిపి కోయిల కలకల గలగల కవ్విస్తుంది, హంసల హాయిగా నడిచొస్తుంది, హంసల హాయిగా నడిచొస్తుంది, ఏ చైత్ర వేణువో. ఈ పాట విన్నాక ఏమన్నారు ఆయన పాడిన తర్వాత? ఓకే అన్నారు. ఫస్ట్ టేక్ ఓకే అయిపోయిందండి ఇది. అలాగా ఆ తర్వాత ఎక్కువ మాట్లాడలేదు నాతోటి. ఆ తర్వాత 2-3 సార్లు కలిశాను. ఇక తర్వాత మళ్ళీ నాకు ఆయన అవకాశాలు ఎక్కువ ఇవ్వలేదు. సరే మనకి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది అన్నీ, అది అయిపోయింది. ఇలాంటి సందర్భాల్లోనే ఇళయరాజా గారు కూడా, ఆయన కూడా ఒక బాలు గారు తప్ప ఇంకెవరిని లైక్ చేసేవారు కాదు. తర్వాత మనుని కూడా చాలా ఎంకరేజ్ చేశారు ఆయన. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు లేని సందర్భంలో సేమ్ బాలులాగే పాడతాడు కాబట్టి అతన్ని బాగా ఎంకరేజ్ చేశారు. ఎవరైనా కొత్త వాళ్ళు అంటే ఆయన దగ్గర అనిపించేవారు కదా. మీకు ఎలా అనిపించేది అప్పుడు? అసలు ఎలా పాడతాం చూడకుండా ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు ఇలా అంటున్నారని అనిపించేదా మీకు? అనిపించేదమ్మా. ఎందుకంటే ఇప్పుడు మీరే ఫీల్డ్కి సంబంధం లేదు, మీరు మనస్ఫూర్తిగా మాట్లాడారు. నేను అనుభవించిన అది చెప్పండి. నా జీవితంలో జరిగిన సంఘటన చెప్తున్నాను. ఇది ఎవరిని నొప్పించడానికో ఎవరికి మీ నొప్పి చెప్పండి కాదండి. ఎందుకంటే నేను అనుభవించింది నేను చెప్తున్నానమ్మా. ఒక సినిమాలోకి కొత్తవాడు ఎవరైనా రావాలి అంటే చాలా కష్టపడాలి, మామూలుగా కాదండి. ఇస్తూ ఉంటారు, ఇవ్వరు. ఎన్నిసార్లు ఇస్తారు, పాట పెట్టరు. తిరగాలి అందరి దగ్గరికి తిరిగితే ఇచ్చినా అది ఉంటుందో ఉండదో తెలియదు. ఆ నెక్స్ట్ డేకి ట్రాక్ నేను కన్నడలో అన్నింటిలోనూ పాడాను. అయితే చాలా బాగుందని నాకు డబ్బులు ఇచ్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. డబ్బులు ఇచ్చి చాలా బాగుందండి అనేది నెక్స్ట్ డేకి మళ్ళీ పాట ఉండేది కాదు, వేరే వారి చేత పాడించేసేవారు. అదేంటంటే బాలుగారి తప్పు కూడా కాదు. యాక్చువల్గా ప్రొడ్యూసర్సు డైరెక్టర్సు అంతలా బలవంతం పెట్టేవారు, మీరే పాడాలి సార్. ఒకవేళ మ్యూజిక్ డైరెక్టర్ మంచి చేత పాడించినా ఎవరో డైరెక్టరో లేకపోతే ఇంకొకళ్ళు అడ్డుపుల్ల వేస్తే అప్పుడు మళ్ళీ బాలుగారి చేత పాడించేవారు. అలాంటి సందర్భాల్లో మాకు ఎలా అనిపించేదండి, ఈ పాట ఉంటుందో లేదో, బయటకు వస్తుందో లేదో అని ప్రతి పాటకి ఒక ప్రసవ వేదనే పడేవాడిని. అయితే బాగా పాడుతున్నాను అన్న అని చెప్పి అందరూ బాగా ఎంకరేజ్ చేసేవారు. ఎన్ని పాటలు పాడారు సుమారుగా మీరు? 200 పాటల దాకా పాడానమ్మా నేను. ఈ 200 పాటలకి ప్రతి పాట మీకు ప్రసవ వేదనే. ప్రతి పాట ఉంటుందో లేదో అనే పాట కూడా మీకు మనస్ఫూర్తిగా ఉంటుంది. మీరు పాడడం కాదు, నమ్మకం లేదంటున్నాను. నమ్మకం లేదండి. అంటే అంత కాంపిటీషన్ ఉండేదండి ఆ రోజుల్లో. ఓ పక్క రామకృష్ణ, ఓ పక్క బాలు గారు. రామకృష్ణ పాపం ఎప్పుడు ఏదైనా అందరూ ఎవరు అతని గురించి మనకు అబ్జెక్షన్ పెట్టలేదు, అతనే పాడాలని. బాలు గారి దగ్గరికి వచ్చేప్పటికి మాత్రం ప్రతి సినిమాలోనూ ఆయన సింగిల్ కార్డు ఉండాలి. ఎవరైనా మధ్యలో పాడితే మాత్రం చాలా ఎవరో ఒకరు మళ్ళీ దాన్ని తీసేసేవడం, లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ నచ్చలేదు అంటున్నారనో, లేకపోతే ఇంకో కారణం ఏదైనా కానీ ఉండేది కాదు. అలాంటి సందర్భాల్లో చాలా పోయాయి. మ్యూజిక్ డైరెక్షన్ ఎన్ని సినిమాలకు చేశారు? నేను 6 సినిమాలకు చేశానమ్మా. తెలుగులో ఫస్ట్ బడి అనే సినిమాకి చేశానమ్మా. అందులో 2 పాటలు. అది ఏంటంటే యాక్చువల్గా అవార్డ్ మూవీ అండి అది. అవునండి, అదే అవార్డ్ మూవీ. దానికి నంది అవార్డు కూడా వచ్చింది ఆ సినిమా. సంతోషం. అది ఫస్ట్ నేను బాలు గారు ఇంకా ఊరు వెళ్ళిపోను అన్నాను, ఇది లేదన్నప్పుడు ఇది 86లో చేశానండి ఈ సినిమా. అప్పుడు నేను మలయాళం చేసిన తర్వాత ఒక తెలుగు ప్రొడ్యూసర్ ఒక ఆయన వచ్చి, ఏమంటే నేను తెలుగు సినిమా తీస్తున్నాను, ఇది వచ్చి అవార్డ్ మూవీ, దానికి మీరు మ్యూజిక్ చేస్తారా అని అడిగారు. ఆయన తేనెటీగ రామారావు అని ఆయన పేరు. తప్పకుండా చేస్తానండి, ఎందుకు చేయను, తప్పకుండా. ఎన్ని పాటలు ఉంటాయంటే 2 ఉంటాయండి, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇదంతా బాగుంటుంది, మీరు కొంచెం బాగా బడ్జెట్లో మనం చేసుకునే సినిమా, అందుకోసం అని చెప్పి నేను మీ దగ్గరికి వచ్చాను సార్ అన్నారు. అంటే బడ్జెట్ కోసం వచ్చారా, నాది బాగుంటుందని వచ్చారా అని అడిగాను ఆయన. అంటే అడిగితే ఆయన ఏమన్నారంటే, సార్ 2 రకాలుగాను సార్, ఎందుకంటే ఒకటి
నేను ఎక్కువ లక్షలు ఖర్చు పెట్టి సినిమా తీయలేను, తక్కువ బడ్జెట్లో చేస్తాను. అలాగే మీరు బాగా చేస్తారని, ఆ 2 పాటలు కూడా మీరు న్యాయం చేస్తారని నాకు తెలుసు, ఎందుకంటే నేను మీ పాటలు విన్నాను. అందుకోసం మీ మీద ఒక కాన్ఫిడెన్స్ తోటే ఇస్తున్నాను సార్ ఇది అన్నారు. దానికి డైరెక్టర్ వచ్చి కె విశ్వనాథ్ గారి అసిస్టెంట్ సాంబశివరావు గారు, ఆయన కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు. తప్పకుండానండి, మీరు చేస్తానంటే ఎంతకన్నా మనకు కావాల్సిందే ఉంది సార్, చేద్దాం సార్ అన్నారు. దానికి భువనచంద్ర గారే 2 పాటలు రాశారు. ఒకటి భువనచంద్ర గారు రాశారు, ఇంకొకటి వచ్చి యేసురత్నం గారని ఆయన ఒకటి రాశారు. అందులో ఆ పాటని కంపోజ్ చేసిన తర్వాత నాకు అనిపించింది, ఒకటి బాలు గారి చేత పాడిద్దాం సార్, ఒకటి నేను పాడతాను సార్ అని చెప్పాను ప్రొడ్యూసర్కి ముందే. అంటే అలా అంటున్నారు, 2 మీరే పాడేయచ్చు కదా అన్నాడు ఆయన ప్రొడ్యూసర్. అలా కాదు సార్, ఎంతైనా మీకు మంచిది, నాకు మంచిది. రేపు పొద్దున్న డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరు అడ్డు పెట్టరు. తర్వాత ఆయన పాడితే నాకు ఒక బ్లెస్సింగ్స్. ఫస్ట్ సినిమా చేస్తున్నాను, ఆయన అన్నారు, ఇక్కడ నువ్వు ఉంటే ఎవరు ఇస్తారు అవకాశం, ఎవరు చేస్తారు అది ఇది అని. అలాంటి సందర్భాల్లో ఆయన చేత నేను పాడించి మెప్పు పొందితే నాకు అంతకన్నా ఆనందం ఇంకోటి ఉండదండి. సినిమాలో పాడడానికే అవకాశం రాదన్నప్పుడు మ్యూజిక్ డైరెక్షన్లో చేస్తున్నామని అనగానే ఆయన ఫీలింగ్, ఆయన ఎలా ఉంటుందో, ఆయన బ్లెస్సింగ్స్ పొందాలని ఉందండి నాకు అన్నాను. వెరీ గుడ్, నీలో అసలు ఏ విధమైన కల్మషం లేకుండా మాట్లాడావు, కరెక్ట్గా మాట్లాడావు, ఆయన దగ్గరికి వెళదాం అని చెప్పి అన్నారు. అంటే నేనే పెడతానని మీరు ఎవరు రావద్దు అని బాలు గారి ఇంటికి వెళ్ళాను. వెళ్ళి, సార్ ఇలాగ నాకు సినిమా అవకాశం వచ్చింది, మ్యూజిక్ డైరెక్షనా అన్నాను. అవునండి సార్ అన్నాను. ఎవరు ఇచ్చారన్నారు. ఎవరోనండి, మా ఏదో చిన్న బడ్జెట్లో వాళ్ళు ఎవరో వస్తారు కదా సార్, వాళ్ళు ఇచ్చారండి, మీరు వచ్చి పాడితే అంతకన్నా నాకు ఆనందం ఇంకోట్లేదు. విఠల్ డేట్ నోట్ చేసుకో, ఇప్పుడు మనం వెళ్ళి పాడదాం అన్నారు. అంతకన్నా ఆనందం ఇంకోట్లేదు సార్ నాకు. మీరు ఏ రెమ్యునరేషన్ తీసుకున్నా ఆ రెమ్యునరేషన్ ఇస్తాను, మీరు పాడితే చాలు నాకు, మీరు వచ్చి బ్లెస్ చేయాలి, పాట ఎలా ఉందో చెప్పాలి, నేను చిన్నవాడిని అన్నాను. ఎప్పుడు చచ్చా దానికే ఉందండి, నేను వస్తాను తప్పకుండా అన్నారు. వచ్చారు. ఆ టైం అంటే టైం ప్రకారం కరెక్ట్గా 2:00 2:30 వచ్చారు. వచ్చి వేయండి సాంగ్ ట్రాక్ వేయండి అన్నారు. వేశాను. వేసి విన్న తర్వాత పాట నేర్పించాను. బాగా చేసావయ్యా, గుడ్, బాగుంది అన్నారు. ఇది రిస్ట్రిక్షన్ ఏం లేదు గురువుగారు, మీరు దీన్ని విని దీన్ని ఏమైనా ఇంప్రూవైజ్ చేస్తే చేయండి అన్నాను. మధ్యలో చెమక్కులు గిమక్కులు వేయండి అని చెప్పాను. తప్పకుండా చాలా బాగా న్యాయం చేశారు ఆయన, అందులో మాత్రం ఏ విధమైన డౌటు లేదండి. అది పాట వినిపించండి. అది దండాలు దండాలు సామే, దండాలు దండాలు ఎములోరికి, నల్ల దున్నపోతు నెక్కే పెవురికి, నల్ల దున్నపోతు నెక్కే పెవురికి. కళ్ళెలరా చేయకుండా కరుణించాలా, నువ్వే కళ్ళెలరా చేయకుండా కరుణించాలా, కళ్ళు సొక్కేసుకుని మమ్మే కరుణించాలా, కళ్ళు సొక్కేసుకుని మమ్మే కరుణించాలా. దండాలు దండాలు సామే, దండాలు దండాలు ఎములోరికి, నల్ల దున్నపోతు నెక్కే పెవురికి, నల్ల దున్నపోతు నెక్కే పెవురికి. ఇది పల్లవమ్మ. ఇది చరణం కూడా చాలా బాగా చేసి అవన్నీ ఆయన జమకులు లాస్ట్లో మ్యూజిక్ ఎంత బాగా చేశారంటే చాలా బాగా చేశారు. నవ్వుతున్న భవిష్యత్తు. ఆయన మైక్ పట్టుకుంటే మాత్రం ఆయన మహానుభావుడు. ఇంకా నువ్వు నా అనే భేదం లేకుండా పాడతాడు, అందులో మాత్రం 100%. అందుకే ఆయన పెద్ద గాయకుడు అయ్యాడు. అంతే కదా, మా అందరికీ ఆదర్శం అయ్యాడు. అలాగా పాడిన తర్వాత డబ్బులు ఇస్తుంటే తీసుకొని అన్నారు, నువ్వు చేసావు బాగా, మీరనే అన్నారు. ఆయన కూడా నువ్వు అనలేదు, మీరు చేశారు, బాగా చేశారు, నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తున్నారు అన్నారు. చెప్తాను సార్ గురువుగారు, మళ్ళీ తొందరలోనే పాడాలి మీరు నాకు అన్నాను. తప్పకుండా ఎప్పుడైనా సరే విఠల్, ఈయన ఎప్పుడు పిలిచితే అప్పుడు మనం తప్పకుండా వెళ్ళాలన్నారు. అలాగా ఆ పాట పాడాను. తర్వాత ఇంకొక పాట వచ్చి నేను పాడింది, తండ్రే తనయుని గురువు దైవం, అతడే నాకు ఆదర్శం.
తండ్రే తనయుని గురువు దైవం అతడే తానన తాననా అనే పాట నేను పాడానమ్మా. అంటే ఇప్పుడు ఇన్ని పాటలు పాడారు, మ్యూజిక్ చేశారు, ఇదంతా మొత్తానికి ఏదో మీరు ఏదో కొంతవరకు పూర్తిగా సాధించకపోయినా ఎంతో కొంత మీకు ఆత్మతృప్తిగా చేసుకున్నారు. ఇంకా అంటే మీరు పాటలు పాడడం అవకాశాలు తక్కువ అని మీ అంతటి మీరే తెలుసుకుని ఉండొచ్చు నేను అనుకోవడము. కాదమ్మా, అది యాక్చువల్గా ఏమైందంటే నేను పాటలు పాడడం తక్కువని కాదు, తక్కువ అంటే అవకాశాలు రావడం అంటున్నానండి. చాలా అవకాశాలు వచ్చాయండి. తర్వాత ఏమైందంటే ముఖ్యంగా నన్ను బాగా లైక్ చేసినటువంటి వాళ్ళు ఈ డబ్బింగ్ చిత్రాలు చాలా చేసేవారండి అప్పట్లో. సంవత్సరానికి చాలా వందల సినిమాలు డబ్బింగ్లు అయ్యేవి. అదర్ లాంగ్వేజెస్ ఉంటాయి, తమిళ నుంచి మలయాళం నుంచి మంచి మంచి సినిమాలు మనకు డబ్ చేశారు. అవి చేసినప్పుడు వాటి బాధ్యతలు నాకు అప్పగించేవారు చాలామంది నా మీద. ఇవన్నీ విన్న తర్వాత, మ్యూజిక్ చూసిన తర్వాత దగ్గర 300 సినిమాలకి, డబ్బింగ్ సినిమాలకి నేను ట్రాక్ మిక్సింగ్ చేశాను. అందరు మ్యూజిక్ డైరెక్టర్లు, ఈవెన్ ఇళయరాజా కానీ, లేకపోతే మలయాళం మ్యూజిక్ డైరెక్టర్స్ రవీంద్ర గారు కానీ, ఇంకోటి కానీ కన్నడ వాళ్ళది కానీ అన్నీ కూడా దాన్ని తెలుగులోకి డబ్ చేయడం జరిగాయి. అలాగే తెలుగు నుంచి తమిళకి, అలాగా అన్ని లాంగ్వేజెస్, హిందీకి కూడా చేసాం, అన్ని లాంగ్వేజెస్ చేశాను. అవి చేయడం వల్ల నాకేమైందంటే ఆ ట్రాక్స్ అన్నీ నా దగ్గరికి ఇచ్చేసేవారు. ఇచ్చేసిన తర్వాత సింగర్స్కి నేర్పించడం. ఒక్కొక్కసారి ట్రాక్స్ కూడా ఉండేవి కావు, వాటికి మళ్ళీ నేను ట్రాక్ తీసేవాడిని ఆర్కెస్ట్రాతో. తీసి వాటిని న్యాయం చేసి కరెక్ట్గా వాటిని సింగర్స్ అందరి చేత పాడించేవాడిని. ఆ రకంగా పాడించడంలో బాలుగా చేత కొన్ని వందల పాటలు పాడించాను, మనువు చేత కొన్ని వందలు పాడించుంటాను. కొత్త సింగర్స్కి చాలామందికి అవకాశాలు ఇచ్చాను. మీరు పడిన బాధని ఇంకొకరు పడకూడదు అనుకున్నారా? కొత్త సింగర్స్కి చాలామందిని తయారు చేశాను. కొందరు పేర్లు చెప్పండి పర్వాలేదు, కొందరికి చెప్పండి పర్వాలేదు. మలయాళీ సింగర్ సింధు అనే ఒక అమ్మాయి, తర్వాత సునంద, వాళ్ళిద్దరూ ఎక్స్ట్రాడినరీ సింగర్స్ అండి. అంటే ఇళయరాజా దగ్గర పాడారు వాళ్ళు. పాడిన తర్వాత తెలుగులో వాళ్ళు ఎప్పుడు పాడలేదు. వాళ్ళకి తెలుగు నేర్పించి తెలుగులో పాడించి ఓహో శభాష్ అనిపించుకునేటట్టుగా పాడించాము. అలాగే ఎంఎల్ఆర్ కార్తికేయన్ అని ఒక సింగర్, అతను మన మహేష్ బాబు సినిమాల్లోనూ అన్నింట్లోనూ, అత్తారింటికి దారేదిలోనూ అన్నింట్లో చాలా వాటిలో పాడాడు. తర్వాత అతనికి ఫస్ట్ అవకాశం కల్పించి మీరు తెలుగులో చాలా పాటలు పాడించారు. అలాగే రాము అనే సింగర్ చేత చాలా పాటలు పాడించాను. ఇతను కూడా పాడాడు, మన సునీత, అదే సునంద, ఇప్పుడు లీడింగ్లో ఉన్న సునంద, మన రాము గారి వైఫ్, ఆ అమ్మాయి కూడా చాలా పాటలు పాడింది నా దగ్గర. అలాగే మన గీతామాధురి కూడా పాడింది. తర్వాత వీళ్ళందరి చేత పాడించాను. లేటెస్ట్ రేవంత్ గారి నుంచి అందరు చాలామంది సింగర్స్ చేత పాడించాను నేను. ఇక్కడికి వచ్చినప్పుడు, హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళ చేత పాడించేవాడిని. హిందీ సింగర్స్ మన నేను ట్రాక్స్ పట్టుకుని అక్కడికి వెళ్ళేవాడిని అండి, బాంబేకి వెళ్ళి శంకర్ మహాదేవన్ గారి స్టూడియోలో కూడా చాలా ట్రాక్స్ మిక్స్ చేశాను. అలాగే ఈయన ప్రకాష్, ఆ ప్రకాష్ గారు, ఆయన చేత కూడా చాలా పాటలు పాడించాను. తర్వాత హరిహరన్ గారు పాడారు. అక్కడ లేడీ సింగర్స్ చాలామంది చేత పాడించాను. సో అందరి సింగర్స్ చేత పాడించి చాలా మంచి బాగా చేస్తున్నారు సార్, మీరు చాలా బాగుందని అందరూ చాలా ఇదిగా నన్ను ఎంకరేజ్ చేశారు. అయితే అది ఇప్పుడు మీరు నేరుగా పాడితే నేరుగా తెలుస్తారు మాకు. తెర వెనకాల జరిగేవి మీరు చెప్తే కానీ మాకు తెలియదు. అది మీకు ఎలా అనిపించింది? అయ్యో నేను సింగర్గా ఎస్టాబ్లిష్ అవుదాం అనుకుంటే అవ్వలేకపోయాను. అందులో కూడా నేను కొన్ని పాటలు పాడేవాడిని. పాడినా కూడా మా సింగర్స్ నేమ్స్లో పక్కన నించుని ఇలాగే ఎస్టాబ్లిష్ అవ్వాలంటే చాలా పాటలు పడాలి, చాలా పాటలు కూడా పడాలి. అది చాలా పాటలు పడాలి. అది పాటలతో పాటును. ఆ పాటలు మామూలు పాటలు కాదండి. ఏంటంటే నేను చెప్పాను కదమ్మా, ఈవేళ పాడితే రేపు ఉంటుందో లేదో అని తెలియదు. అది తర్వాత దానికి ఎంత సాధన చేయాలంటే అండి, ప్రొడ్యూసర్స్ చుట్టూ, డైరెక్టర్స్ చుట్టూ, వీణంటే డైరెక్టర్ని అడగండి అంటాడు, డైరెక్టర్ని అడిగితే ప్రొడ్యూసర్ని అడగండి, ప్రొడ్యూసర్ని అడిగితే మ్యూజిక్ డైరెక్టర్ ఇష్టం అంటారు, మ్యూజిక్ డైరెక్టర్ని అడిగితే డిస్ట్రిబ్యూటర్ ఇష్టం అంటాడు. ఇలా రకరకాల మనుషులు, రకరకాల వాళ్ళని చూశాను. కానీ సప్తద్వారాలు దాటాలి చాలానండి. ఈ మొత్తానికి ఒక 200 పాటలు పాడగలిచాను అంటే అది చాలా గ్రేట్గా నేను భావిస్తున్నాను. అంతే కదా, కరెక్ట్. అది ఆ తర్వాత నేను మానేయలేదమ్మా, పాడలేక మానేసింది కాదు. నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిందండి. అప్పుడు
పరిశ్రమ సరిగ్గా మంచి మూమెంట్లో హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది. నన్ను హైదరాబాద్ వచ్చేయండి మీకు చాలా బాగుంటుంది భవిష్యత్తు అని చాలామంది చెప్పారు ఆ రోజుల్లో. అప్పుడు ఇంకా రాజకోట్ కానీ వీళ్ళు ఎవరు రాలేదు ఇక్కడికి. నన్ను మీరు వస్తే చాలా బాగుంటుందని అంటే మా అబ్బాయి చదువు మా అమ్మాయి చదువు అక్కడ చెన్నైలో పుట్టడం వల్ల వాళ్ళ చదువు మధ్యలో ఆగిపోతుందని, నాకు అక్కడ చెన్నైలో వాళ్ళ ఎడ్యుకేషన్ పోకూడదని చెప్పే ఉద్దేశంలో అక్కడ ఆగిపోయాను. అలాంటి సందర్భాల్లో ఇంకా సినిమా ఫీల్డ్ అక్కడికి వెళ్ళిపోయాక ఏం చేయాలి నెక్స్ట్ అన్నది ఒక తపన వచ్చింది.